వీడియోలో చూడండి అంధభక్తులు శిష్యులు ఏం చేస్తున్నారు. నదిలో పాలు పోస్తున్నారు, పశువుల ఉచ్చ తాగుతున్నారు. అంటున్నారు ఈ ఉచ్చ తాగడం వల్ల మన అన్ని శక్తులు అంటే అంధకారం శక్తులు వెళ్తాయి, మనకి ఒక ఆరోగ్యమైన జీవనం దొరుకుతుందని. వీళ్ళ ఆలోచన ఏంటంటే గంగలో నీళ్లు పోస్తే మన ఆరోగ్యం వస్తుంది, పశువులు ఉచ్చ తాగితే మనకి అంధకార శక్తులు వెళ్తాయి. ఇది వీళ్ళ ఆలోచన. కానీ మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. ధనవంతుల కన్నా పేదరికం ఎక్కువ ఉంది. ఆ పేదరికం వాళ్ళు ఆకలి ఏదైనా అడగడానికి వస్తే వీళ్ళు వాళ్ళపైన దయ చూపించకుండా కూడా వాళ్ళకి అన్నం ఇయ్యరు. మనం స్పష్టంగా ఈ వీడియోలో చూస్తున్నాము. ఇది ఒకటైతే ఇంకొక వీడియో చూడండి. ఈ ప్రపంచంలో మనకు ఒక కొత్త దేవుడు దొరికాడు. ఎస్, చూడండి, ఒక కొత్త దేవుడు వచ్చాడు. ఆ దేవుని పేరే కుక్క. ఎస్, రైట్ గానే విన్నారు, కుక్క దేవుడు వచ్చాడు. ఆ కుక్క దేవునికి ఒక మందిరం కూడా అయ్యింది. గుడిలో దానం కూడా వేస్తున్నారు. మీకు సేమ్ టు సేమ్ ఇంకొక దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను చూడండి. ఈ దేవుడు మీ కొరకి వచ్చాడు. ఈ దేవునికి కూడా ఒక గుడి ఇయ్యండి, దానం ఇయ్యండి, మీ కొరకి రక్షిస్తాడు, భక్తులు కూడా మీకు పెరుగుతారు. ఆ దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఏంది ఆ దేవుని పట్టించుకోవట్లేదు. నేను ఎవరిని కించపరచట్లేదు, ఏ మతాల పూర్వకి మాట్లాడట్లేదు, నేను ఏ మతాలని కిందికి పైకి ఎత్తట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే నిజం రియాలిటీ మీకు చెప్తున్నాను. రియాలిటీ ఏంది, నేను ఒక జీవమున్న దేవుణ్ణి నమ్ముతున్నాను. ఆ జీవమున్న దేవుణ్ణి నమ్ముతూ ఆ దేవుని వాక్యాలు నేను వింటుంటే ఇలాంటి వాక్యాలు, ఇలాంటి ప్రదర్శనలు, ఇలాంటి దృశ్యాలు నా ముందుకు వస్తుంటే నాకు ఆలోచన వచ్చి ఇలాంటి వీడియో చేస్తున్నాను. మీరు ఇంకా నా మాటలు నమ్మకపోతే ఇది చూస్తున్న దృశ్యం కరెక్టేనా మీ మనసుకు ఒకసారి అడగండి. రాంగ్ అనిపిస్తే నా మాట రైట్, నన్ను ఒప్పుకున్నట్లనే మీరు. రాంగ్ అనిపిస్తే అంధభక్తుల శిష్యులే మీరు అని నేను అనుకుంటాను. ఇదండి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు మీకు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.